చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. తర్వాత రెండోది ఏం కలిగి ఉండాలి? మీలో అపవిత్రతే గాని, చారత్వమే గాని, మూడోది ఏంటి చెప్పాలి? లోభత్యమే గాని ఇట్టిదే మీరు ఉంటాకి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో దేవుడు మీ కొరకు తాను మరి బలిగా అర్పణగా ఇదిగో మీరు పరిమళ సువాసనగా ఉండుటకు మిమ్మల్ని మరి పరిమళించే సువాసన ఫలించే ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని ప్రభు తనను తను ఏం చేసుకున్నాడంట? బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అర్పించుకుంటే కారణం ఏంటంటే ప్రభు మనందరిని ప్రేమించాడు. మీకు తెలుసండి, ఆయన విలువైన రక్తము ఎలకట్టి మరి ఆయన మనల్ని కొనుక్కొని ఆయన స్వరక్తముగా, ఆయన బిడ్డలుగా, మరి ఆయన వారసులండ్లుగా ఆయన మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెబుతున్న మాట ఏంటంటే మీరు ప్రతి ఒక్క బిడ్డ ఎలా ఉండాలంట? పరిమళ సువాసనగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిమళ సువాసనగా ఉండాలి అని అంటే మనలో ఏముండకూడదు? అర్థమైందా మీకు? మీరు మొదట దేవుని పిల్లలు, తర్వాత రెండోది దేవుని పోలే నడుచుకోవాలి, మూడోది ఈ మీకు తగవు ఏముండాలి? మీ నోట నిండా నవ్వు ఉండాలి, కృతజ్ఞత వచనం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, దీవెన ఉండాలి, మంచి పలుకు మీ నోట రావాలి. ఇదిగో ఏ పలుకు పలికినా అది దేవుని మాట అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. చదువు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి నీకు నిశ్చయముగా తెలియను. దేవుని రాజ్యములో మనం హక్కుదారులుగా ఉండాలి. మన పోస్ట్ ఉండాలి, మన పేరు ఉండాలి. ఆ గ్రంథంలో మన పేరు ఉండాలన్నా, ఆ జీవ గ్రంథంలో పరలోక రాజ్యములో మనకు ఒక స్థానం ఉండాలన్నా ఏమి మరి కలిగి ఉండకూడదంట. మనం ఇదిగో ఆ రాజ్యములో మనం ఉండాలి అని అంటే, ఆ రాజ్యములో నివసించాలి అని అంటే, ఆ రాజ్యములో మనం ప్రవేశించాలి అని అంటే, ఆయన రాజ్యములో వారసులుగా ఉండాలంటే, ఆయన రాజ్యములో వారసురాళ్ళుగా ఉండాలి అని అంటే మనలో ఏం ఉండకూడదు? ఒకసారి మనం ఆలోచన, మనలో ఏం ఉండకూడదు అంటే చదువు ఫస్ట్. ఆ పాపంతో నింపబడకూడదు, అపవిత్రత నీలో ఉండకూడదు, ఇగో ఈ 4 భావాలు నువ్వు కలిగి ఉంటే దేవుని రాజ్యములు నువ్వు హక్కుదారుడు కాదు. ఈ ప్రయాస దేనికో తెలుసా? ఈ పరుగు ఎక్కడికో తెలుసా? మన గురి ఎక్కడికో తెలుసా? చెప్పాలి. భూమి మీద బ్రతికున్నన్ని రోజులు మానవుడు ఏం చేయాలో తెలుసా? సమస్తాన్ని చక్కదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆయన రాజ్యములు నువ్వు హక్కుదారుడుగా ఉండాలి అని అంటే ఈ మొత్తం కూడా విడిచిపెట్టాలి. నువ్వు ఏంటంటే అపవిత్రత, లోభత్యము, ఇదిగో సరస్వతులు, ఇదిగో మరి ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు పక్కన పెడతావో ఆయన రాజ్యములో నువ్వు ఎవరు అంట? హక్కుదారుడు. యథార్థంగా చెప్తున్నానండి, మనకి రేషన్ కార్డు లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా మనం ఇక్కడ పుట్టామంటే అసలు లెక్కింపులోకి వస్తామా? ఆ 2 ఉంటేనే కదా మనం జనాభా లెక్కలో ఉండేది. ఆ 2 లేకపోతే అసలు మన ఈ ఊరన్నా కూడా నమ్మరు. అరే బాబు, నువ్వు అసలు ఏది? నీ హక్కేది? నీ ఓటు గుర్తింపు కార్డు ఏది? నీకు ఆధార్ కార్డు ఏది? నీకు రేషన్ కార్డు? ఈ 3 ఏది లేకపోయినా ఇబ్బందినా? అవునా కదండి? మనకి ఎందుకని ఈ భూమి మీద ఇక్కడ నివసిస్తాకి మనం ఏం సంపాదించుకున్నాం? ఒక హక్కుదారులుగా సంపాదించుకున్నాం. ఎలాగంటే ఇదిగో ఈ ఊరు నాది, ఈ ఊర్లో నా పేరుంది, ఇదిగో ఫలానా అనే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు గుర్తింపు కార్డు సంపాదించుకున్నాం కదా. ఇది ఈ భూలోకంలో. ఏ లోకం ఇది? భూలోకంలో మానవుడు జీవిస్తాకి ఇవన్నీ కూడా సంపాదించుకున్నాడు. అసలు మేను ఎక్కడంట? ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపో
పడిపోయినాను ఎంతో ఎంతో ధవలవర్ణుండు రక్తవర్ణుండు ధవలవర్ణుండు రక్తవర్ణుండు హల్లెలూయా. ఆయన ఎంతో సుందరుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము పరలోక రాజ్యములో హక్కుదారులుగా మనం ఉండాలి అని అంటే ఇదిగో ఒకప్పుడు మనం అందరం కూడా లోకములో పడిపోయి శాపములో పడిపోయి ఉన్నవారు. ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే మన జీవితాలు సరి చేసుకున్నాం. మన పాపాలు విడిచిపెడదాం, మన శాపాలు విడిచిపెడదాం, మన అంతరంగంలో ఉన్న ఈ లోకంలో ఉన్న ఆలోచనలన్నీ తీసివేసుకొని మనం ఎలా ఉందామంట కృతజ్ఞత వచ్చినము కలిగి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చదువమ్మా, 2 మాటలు చదువు. మాటల వలన ఎవడను మిమ్మును మోసపరచనీకుడి. ఇదిగో అధిక మాటల వలన ఎవడైనా మిమ్మల్ని మోసపరుస్తాడు. ఏంటంట? ఏ మాటలమ్మాయి? వ్యర్థమైన మాటలు. వ్యర్థమైన మాటలు అంటే ఏంటో తెలుసా? అధికంగా కూడా మాట్లాడకూడదంటండి మనుషులు. అదిట పోయింది, ఇదిట పోయింది, అక్కడ అదైంది, ఇవన్నీ కూడా మనం ఎదట మనిషికి చెప్పుకోవటం వల్ల కూడా నువ్వు మోసపోతావు. దేవునికి స్తోత్రం. ఏ మాటలు అయ్యి? వ్యర్థమైన మాటలు. దేవుడు మాట్లాడుతున్న మాట అండి వాక్యంతో. చదువు. ఈ క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక. ఒక్క నిమిషం. ఇట్టి ఉగ్రత ఎవరి మీదకి? అవిధేయులంటే ఎవరు? దేవుడు సన్నిధిలోకి వచ్చి దేవుని తెలుసుకొని దేవుడు మార్గంలో ఉండి మారు మనసును పొందుకొని బాప్తిస్మలో కడగబడి బాప్తిస్మలో పాతి పెట్టబడి ఇదిగో దేవుడి సొంత రక్షకుడిగా అంగీకరించి ఏమీ తెలియనట్లుగా ఇవన్నీ కలిగి నువ్వు ఉంటే దేవుడు ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఏంటంట? దేవుడు ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? అవిధేయులైన వారికంటే ఈ చెవితో ఈ చెవితో విడిచిపెట్టేసి దేవుడు సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యం విని అంతా తెలుసుకొని మరలా అదే పాపంలో నడిచే వాళ్ళు ఎవరంట తెలుసా? అవిధేయులు. అంటే వాళ్ళు ఎవరంట? మూర్ఖము కలిగిన వాళ్ళు, మూర్ఖత్వములో నిలబడిన వారు. దేవునికి స్తోత్రం. అంటే ఇక దేవుని మాటని ఎంత మాత్రము కూడా చెవనే హృదయాన్ని పెట్టని వారు. దేవునికి స్తోత్రం. చదవమ్మా. వచ్చును గనుక మీరట్టి వారితో పాలివారై ఉండకుడి. ఏమన్నాడు? దేవుడు ఉగ్రత వచ్చును కాబట్టి అవిధేయులతో మీరు పాలి భాగస్తులు కావద్దు. మీరెవరో? పరిశుద్ధులు. వాళ్ళెవరో? అపవిత్రత కలిగిన వాళ్ళు. ఏంటంట? ఎవరాళ్ళు? ఈ భావాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అపవిత్రతలో ఉన్నవాళ్ళు. ఈ కృతజ్ఞత వచనం కలిగిన వాళ్ళు పరిశుద్ధులు. ఇక్కడ ఎఫెసీ సంఘానికి అపోస్తులుడైన పౌలు గారు ఈ లేఖనములు రాస్తూ దేవుని గురించి చెబుతూ ఇదిగో ఆ వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తున్నాడా. వాళ్ళతో మీకు ఏమన్నాడు? పొత్తొద్దు, మీరు వాళ్ళతో పాలి భాగస్తులు ఉండకుడా. చదువు. మీరు పూర్వమందు చీకటే ఉంటిరి, ఇప్పుడైతే ప్రభుయందు వెలుగై ఉన్నారు. పూర్వం మనం ఎలా ఉన్నాం? మన చీకటి జీవితాల్లో చీకటిలో గడిపి చీకటిలో నశించిపోయి చీకటిలో మగ్గిపోయి చీకటిలో ఉండిపోయి తెలియక నిజదేవుని ఎరగక మనం లోకములో పాపములో శాపములో పడిపోయాం. కాబట్టి ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు? అంతే కదా. ఇప్పుడు క్రీస్తు మన జీవితాల్లో వెలుగుగా వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. చీకటిలో ఆరిపోతున్న మన జీవితాలను దేవుడు వెలిగించాడు తెలుసా. అందుకే సన్న గారు పాట పాడాడు. ముగించేసుకున్నా, కంగారు పడద్దు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆగని హోరులో ఆరిన నీవై నా ముందు వెలసితివే, సైన్యముల అధిపతివై పరక్రమ
పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించావు. హల్లెలూయా. ఇదే వాక్య గ్రంథంలో ఒక మాట ఉంది, నా దీపము వెలిగించేవాడు నీవే. మన చీకటి జీవితాన్ని దేవుడు వెలిగించిన తర్వాత ఇక మరలా చీకటిలోకి, మరలా లోకములోకి, మరలా పాపములోకి, మరలా శాపములోకి మనం ఏం చేయాలంట? వెళ్ళకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టు. రాత్రి గల సమయంలో పాఠం ఒకటే మనందరికీ, మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లలు పోలి దేవుని పోలికగా మనం నడవాలంట. దేవునికి స్తోత్రం. దేవుని పోలికగా జీవించాలంట. దేవుని పోలి నడుచుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదం పొందుకుంటారు. అంటే ఈ చీకటి అగాధము, ఇదిగో భయంకరమైన మరి ఒక మూఢత్వంలో ఉన్న మనల్ని విడిపిస్తాకి ఎవరు వచ్చారంట? పరిమళ సువాసనగా మనం ఉండాలని నజరేయుడైన యేసుక్రీస్తు మన మధ్యకి వచ్చి ఏం చేశాడంట? బలిగా, అర్పణగా బలి అర్పించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. చదువు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది. ఎలుగు ఫలములో ఎన్ని కలిగి ఉన్నాయి? సమస్త విధములైన. ఒక్కసారి నువ్వు వెలుగు పొందుకుంటే క్రీస్తు నుండి, ఆ వెలుగులో ఎన్ని ఆ యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎంత దీవెన ఉంది. ఒకసారి చదువమ్మా. మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది. మొదట మంచితనము, నీతి, రెండోది నీతి, సత్యము, మూడోది సత్యము. యేసుక్రీస్తు ఈ మూడు భావాల్లో ఉన్నాడు. ఆయన మొదట ఏం కలిగి ఉన్నాడు? ఆయన మొదట మంచితనం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన బయలుదేరి వచ్చి ఆ మంచితనము, ఆ ప్రేమతత్వం కలిగి మనకి ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. ఇది మతము కాదు, మత మార్పిడి కాదు, ఇది మార్గం. గట్టిగా చప్పట్లు కొట్టు. మంచితనం. రెండోది ఆయనలో ఏముంది? నీతి. ఎలాగంటే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అందరూ కూడా అది ఇదని మాట్లాడుతుంటే ప్రభు అన్నాడు, నాలో నీతి లేదని ఎవరన్నా నిరూపించగలిగితే, ఏమన్నాడు? నాలో నీతి లేదని ఎవరు నిరూపించగలిగితేనని ఆ ప్రపంచం మీద సవాలు చేశాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆ సవాలు ఇసిరితే ఎవరు కూడా ఇక మాట్లాడతాకి లేదు. ఆయన నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. మూడోది సత్యము. అంటే యేసుక్రీస్తు సత్యం అనే మార్గంలో నడిపిస్తాకి మన మధ్యకి వచ్చాడు. మనలో ఏముండాలంటే మొదట మంచితనము, రెండోది నీతి, మూడోది సత్యము. దేవునికి స్తోత్రం. దేంట్లో కలిగి ఉన్నాయి? ఒక వెలుగనే ఒక ఫలములో కలిగి ఉన్నాయి. ఈ ఎలుగనే ఫలం నీకు ఎక్కడ దొరికింది? క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి, క్రీస్తుని ప్రకారముగా జీవించాలి. యథార్థమైన మాట. మన నోట ఏముండాలంట? మనందరి నోట, మా నోటి నిండా నవ్వుంది, మా నాలుక పైన పాటుంది, మా పెదవులలో ప్రదర్శముంది, సంతోషగానం, ఆనంద గీతం గుండెల్లో పొంగుచున్నది. ఈ కలిగి ఉండాలంటే దేవునికి స్తోత్రం. మా నోటి నిండా నవ్వుంది, మా నాలుక పైన పాట ఉంది, మా పెదవుల్లో ప్రదర్శనం ఉంది. క్రీస్తుని పోలి నడుచుకునే ప్రతి ఒక్క బిడ్డ ఎలా జీవించాలి? దేవునికి స్తోత్రం. అన్నీ విడిచిపెట్టేద్దాం. జాగ్రత్తమే కానీ, లోభర్తమే కానీ, అపవిత్రతే కానీ, మరి మనలో ఇది ఏది పోగిరి మాటలే కానీ, సరస్వత్తులే కానీ, బూతులైన మనకొద్దు. ఒకవేళ అన్న ప్రభువుకి అప్పచెప్పేసి సైలెంట్ అయిపోయాడు, అప్పుడు నీకేం కలుగుతుంది? చీకటిలో నువ్వు ఉన్నావు అనుకో, ప్రభువు నీ దగ్గరకు వచ్చి వెలుగు ఫలము నీకు ఇచ్చినప్పుడు, ఆ వెలుగు ఫలములో మొదట మంచితనము, రెండోది నీతి, మూడోది సత్యం అనే మార్గం. దేవునికి స్తోత్రం. చాలండి. రాత్రికాల సమయంలో చాలా గొప్ప మాటలు దేవుని వాక్యం నుండి మనం నేర్చుకున్నాం. మనం అందరం కూడా ఎఫెసీ సంఘంలో ఈ కలిగి ఉన్నారు. ఎందుకని లేఖ రాశాడు తెలుసా? ఆయన ఎలా మీరుంటే ఆశీర్వాదం పొందుకోలేరు. ఇవన్నీ మీరు పక్కన పెట్టేస్తేనే మీలో ఉండవలసింది పవిత్రత, మీలో ఉండవలసింది ఇంకేంటి? కృతజ్ఞత వచనం. మీలో ఉండవలసింది ఏంటి? దేవుని రాజ్యంలో మీరు హక్కుదారులుగా ఉండాలంటే మొదట నీతి, రెండోది మంచితనం, మూడోది సత్యం అనే మార్గం. దేవునికి స్తోత్రం.
ఎప్పుడైతే ఆ మాట, ఆ లేఖనములు మరి వాళ్ళు చదువుకున్నారో, ఆ లేఖనములో ఉన్న భావాన్ని విన్నారో, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎన్ని పక్కన పెట్టేసి దేవుని రాజ్యములో మేము కూడా హక్కుదారులము కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. యథార్థం చెప్తున్నాను. నీ పరుగు ఎక్కడికి, నీ ప్రయాస ఎక్కడికి, నీ జీవిత గమ్యం ఏంటి, నువ్వు నడుస్తున్న బాట ఏంటి? భూమి మీద ఉండని రోజులు కాదు మనకి. ఇదిగో ఒక్కగానొక్క సమయం ఉంది. ఆ తీర్పులో నిలబడాలి. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా దేవుని రాజ్యంలో హక్కుదారులు అవ్వాలి. మనమందరము కూడా ఇప్పుడు నాతో సహా, నేనేమన్నా గొప్పవాడినా, నేను పాపినే, దౌర్భాగ్యుడిని, అయోగ్యుడిని, అల్పుణ్ణి, ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నా నేను ఏదో ఒక సమయంలో తడబడ్డానేమో, ఏదో ఒక సమయంలో తడబడి మాట్లాడానేమో, నా నోట ఇదిగో మరి అపవిత్రత కలిగి ఉందేమో. ఇప్పుడు అవన్నీ సరి చేసుకొని పవిత్రతలో నిలబడి ఇదిగో పరిశుద్ధుల సంఘములో నేను కూడా ఒక వ్యక్తిగా ఉండాలి అని నేను కూడా దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నేను ఘోర పాపిని, పాపిలో ప్రధాన పాపిని, మొదట పాపిని. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం ఏంటో తెలుసండి. మనం అందరము కూడా ప్రేమ కలిగి దేవుని పోలి నడుచుకోవాలి. ఇదిగో దేవుని పిల్లలైన మీరు, ఇంత గొప్ప మాట అండి. ఆ మాటలో ఉన్న భావమే చాలా గొప్పగా ఉంది. కాబట్టి మనలో చీకటి ఉందేమో, ఆ చీకటిని విడిపించుకుందాం. ఇదిగో పూర్వంలో మీరు చీకటిలో ఉండిపోయారు, మగ్గిపోయారు. క్రీస్తు మిమ్మల్ని అందరిని విడిపిస్తాకు వచ్చాడు. ఆయన పరిమళ సువాసన మీలో ఉండాలని, ఇదిగో మీలో ఉన్న ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క మరి ఇబ్బందిని, ఆ యొక్క మరి ఒక భయంకరమైన ఆ యొక్క వాసనని ప్రభువు మనలో ఉండి తీసుకొని ఆయన మాధుర్యాన్ని, పరిమళ సువాసన మనకిచ్చాడు. ఈ రాత్రి గల సమయంలో మనం అందరం కూడా ఆయన మార్గంలో ఉందాం, ఆయన మార్గంలో నడుద్దాం. ఇది మార్గములో నడిపించే బాట ప్రభు మనతో చెప్తున్నాడు. ఆయన మార్గాన్ని ఏర్పరిచాడు. రెండు రాజ్యములు మీరు అందరూ హక్కుదారులుగా ఉండాలని చెబుతూ మీలో కొన్ని ఉండకూడదు. మరి ఎన్ని సరి చేసుకున్నప్పుడు మీరందరూ కూడా పరిశుద్ధులే. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులే కాబట్టి మీ నోట కృతజ్ఞత వచ్చిన ఉంచుచున్నాను అన్నాడు. మీరందరికీ చెప్పవలసిన మాట ఒకటే, మీకు శుభం కలుగుతుంది, మీకు ఆశీర్వాదం కలుగుతుంది, మీకు దీవెన కలుగుతుంది. బాధలో ఉన్నావా, కన్నీళ్ళలో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇదిగో నువ్వు బాధపడొద్దు, నువ్వు ఇబ్బంది పడొద్దు, నువ్వు వేదన చెందొద్దు. ఇదిగో నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్మిన నా ప్రభు ఇదిగో నన్ను నిలబెట్టాడు, నిన్ను నిలబెడతాడు, నన్ను ఆశీర్వదించాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను నడిపిస్తున్నాడు, నిన్ను నడిపిస్తాడు, నా కుటుంబంలో సమస్యలు తీర్చేశాడు, నిన్ను నీ సమస్యలు తీరుస్తాడు. కాబట్టి నువ్వు బాధపడొద్దు, నీకు మంచి జరిగిద్దని నీ నోట కృతజ్ఞత వచనాన్ని కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, వేదనలో ఉన్నవారికి ఈ మాటని ప్రకటన చేయి. ఇదిగో ఆశీర్వాదం నీకు కలుగుతుంది, దీవెన నీకు కలుగుతుంది. ఆకాశము నుండి ప్రభు చూస్తున్నాడు. ఈ దీవెనంతా నువ్వు పొందుకుంటున్నావు. మీ అందరికీ మేలు కలుగునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువుకి చెల్లునుగాక. ప్రార్థన తలలు ఉంచండి. మీ అందరికీ ఒక మనవి, చేతులు జోడించి ఇదిగో నమస్కారం పెట్టి అడుగుతున్నాను. మన మధ్యన కుమార్తె మరి నాగేశ్వరమ్మ గారు మరి అమరావతి హాస్పిటల్లో ఉన్నారు. మేము వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. పాస్టర్ అమ్మ గారు మేము. మరి నాగేశ్వరమ్మ గారు ఎవరు అని అంటే మీకు తెలియదు. మరి నేను చెప్తున్నాను, రవణక్క మరి దుర్గా వారికి కుమార్తెలు మొత్తం 4. వారి తల్లిగారండి ఇదిగో అమరావతి హాస్పిటల్లో ఉంది. ఆ కుమార్తెకి జ్వరమని ఇన్ఫెక్షన్ బాగా ఇబ్బంది పెడుతుంది. మరి ఆ 2 తగ్గిపోవాలి, ఇంకా శరీర బలహీనతలన్నీ విడుదలైపోవాలని ప్రార్థన చేద్దాం. కుమార్తె పేరు, తల్లిగారి పేరు నాగేశ్వరమ్మ గారు. ప్రార్థన చేయండి. కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, పరిశుద్ధ ఆత్మదేవుడా, నాగేశ్వరమ్మ గారిని దర్శించి, నాగేశ్వరమ్మ గారిని ప్రేమించి, నాగేశ్వరమ్మ గారిని రక్షించి, ఒంట్లో ఉన్న జ్వరాన్ని గద్దించి, ఒంట్లో ఉన్న జ్వరాన్ని తీసివేసి, ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ గద్దించి, ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ తీసివేసి, ఒంట్లో ఉన్న బలహీనతను విడిపించి, అరికాల నుంచి నడినెత్తి వరకు స్వస్థత కలగజేసి, కండ, గుండె, ఎముకలు, నరాలు, రక్తమాంసం, లివర్లు, కిడ్నీలు, మూత్రపిండాలు, అవయవాలు, మూలకలతో సహా మీ పరిశుద్ధ రక్తంతో కడిగి ఈ శుక్రవారం, శుభ శుక్రవారం ఉపవాస కార్యక్రమంలో పాల్గొన్న దినం సంఘ బిడ్డలు, సేవకులుగా మేమందరం ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేయాలి. నాగేశ్వరమ్మ అనే బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి,
హాస్పిటల్లో ఉన్న కుమార్తెను మీరు ముట్టి, ట్రీట్మెంట్లు మీరుండి, వైద్యంలో మీరుండి, డాక్టర్లు మీరుండి, అయా ఇదిగో శరీరాన్ని ముట్టండి, ఎముకలు ముట్టండి, ఆయా పలసరింటి పెంచండి నా ప్రభా. ఆ బిడ్డను ఆయన ఇదిగో కోమాల నుంచి బయటికి రావాలి, ఆరోగ్యం పొందుకోవాలి, శక్తివంతమైన ఆత్మతో బలపరచబడాలి. ఇదే సన్నిధిలోకి నాయన తల్లిగారిని తన కూతుళ్ళు తీసుకొని వచ్చి సాక్షులుగా నిలబెట్టాలయ్యా. సహాయం చేయను ఆయన. ఇదిగో నేను నీ రక్తంతో కడుగు, నీ సిలువ రక్తంలో కడుగు, నీ పరిశుద్ధ రక్తంలో కడిగి స్వస్థపరచమని అడుగుతున్నా. అలాగే మరొక కుమార్తె గుర్రము మరి సత్యవతి అక్క వారి తల్లిగారు కూడా ఇదిగో మరి బలహీనరాలై ఉంది, తల ఇబ్బందితో బాధపడుతుంది. ఆ బిడ్డను కూడా ముట్టాలని ప్రార్థన. మరి ఆ బిడ్డ పేరు లూది అనే పేరు నామకరణం చేయబడింది. ప్రార్థన చేయాలి. లూది అనే దైవ బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఆ బిడ్డలో ఉన్న తలపోటును, బలహీనతను, ఇబ్బందిని తీసివేసి స్వస్థపరిచి ఈ పరిశుద్ధ రక్తంలో కడిగి, సిలువ రక్తంలో కడిగి ఈ రాత్రి గల సమయంలో ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేసి అయా నీ సిలువ సాటును మరుగుపరిచి, నీ రెక్కల్లో బద్దలుపరిచి, నీ గాయపడిన హస్తంతో ముట్టి తాకి నాయన లూది అనే కుమార్తెను ముట్టి స్వస్థపరచమని, తాకమని, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగమని, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క పేరు పేరున పురుషులే కానీ, స్త్రీలే కానీ, వృద్ధులే కానీ, వృద్ధాప్తులే కానీ, యవనస్తులే కానీ, పసివారే కానీ అందరికీ సహాయం చేసి వివాహం కాని బిడ్డలకు వివాహాన్ని జరిపించి, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని ఇచ్చి, అయా తల్లులకి తండ్రులకి ఆరోగ్యాన్ని ఇచ్చి, అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ దీవెన ఆశీర్వాదం కలగజేసి నీ పరిశుద్ధ రక్తంతో కడగమని, శిలువ రక్తములో కడగమని ఈ రాత్రి గల సమయంలో ఈ ప్రార్థన మీకు దీవెనకరంగా మారును గాక. ఈ ప్రార్థన ఆశీర్వాదకరంగా మారును గాక. ఈ ప్రార్థన మీ పైన కృప కొమ్మరించబడును గాక. ఈ ప్రార్థన ద్వారా మీకు స్వస్థత, విడుదల కలుగును గాక. యేసయ్య రక్తంతో మీరందరూ కడగబడును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, యేసు రక్తములో సంపూర్ణమైన విజయం మనందరికీ కలుగును గాక.